ఆయన ఇప్పుడే పురుషోత్తరుడు సినిమా చూసి వస్తున్నాం. సినిమా చాలా బాగుందండి. రాజ్ తరుణ్ గారు ఇంత ముందు సినిమాల కంటే ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంది. నాకు తెలిసి కుమార్ 21 సినిమా చూపిస్తున్న తర్వాత ఇది మంచి హిట్ అని అనుకుంటున్నానండి. చాలా మంచి సినిమా అండి. మూవీ కాన్సెప్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సార్. కాన్సెప్ట్ అంటే 10 మందికి హెల్ప్ చేయాలి, మంచి చేయాలని టైప్ అండి. ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ అయితే లాస్ట్ 15 నిమిషాలు అదరగొట్టేశారండి. ప్రకాష్ రాజు గారు, రమ్యకృష్ణ గారు, రాజారవీంద్ర గారు, బ్రహ్మానంద గారు చాలా బాగా చేశారండి. ఎవరి గారు మ్యూజిక్ అయితే అతను గోపి సుందర్ గారు మ్యూజిక్, ఫోటోగ్రఫీ పీజీ వింద గారు ఆయన చాలా బాగా చేశారండి. ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ అండి. చాలా అందంగా చూపించాడు రాజ్ తరుణ్ గారిని. యాక్సెప్ట్ అండి, ఎక్సలెంట్. కుటుంబం మొత్తం చూడదగ్గ సినిమా అండి. ఇప్పటికొచ్చి రాజ్ తరుణ్ గారు ఈ టైప్ పాయింట్ ఆఫ్ యాక్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయరండి ఎవరు. చాలా బాగుందండి. పురుషోత్తముడు సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్, ఎక్స్ట్రాషనరీగా ఉంది. చాలా రోజుల తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి సినిమా, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. ఎక్కడ అసభ్యకరంగా లేకుండా చాలా నీట్గా డైరెక్టర్ గారు కానీ చాలా నీట్గా చేశారు. కెమెరామెన్ గారు చాలా నీట్గా ఉంది సినిమా. అలాగే మంచి మెసేజ్ సినిమా ఇది. మంచి మెసేజ్, ఎంత మంచి మెసేజ్ అంటే ఈ రోజున యువతకు కావాల్సినటువంటి సినిమా, కావాల్సిన సినిమా. ఏదేదో సినిమాలన్నీ వస్తాయి, ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ యువతను పక్కదారి మార్గం పట్టించేది. కానీ ఈ సినిమా యువత ఎలా ఉండాలో నేర్చుకోవాల్సిన సినిమా ఇది. డైలాగులు రాసిన వాళ్ళు కానీ, సినిమాలో ఉన్నట్టు సాంగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. యువత మేలుకోవాలంటే ఇలాంటి సినిమాలు చూసి కనీసం 100లో 1 ఈ సినిమా చూసి 100లో 1 మారినా చాలండి. ఈ సినిమాలో అంత నీతి, నిజాయితీ, ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమానే చూడాలి. పురుషోత్తముడు సినిమా టోటల్ కుటుంబంతో చూడవలసిన సినిమా. ఏదండి స్పెషలే ధర్మం అండి. స్పెషల్ ధర్మం, యువత ఎలా ఉండాలనేది చూపించే సినిమా ఇది. తండ్రి మాట నిలబెట్టిన రాముడు అయితే మా సినిమాకు ప్రొడ్యూసర్ మాట, డైరెక్టర్ మాట నిలబెట్టిన హీరో రాజ్ తరుణ్ గారు. బ్రహ్మానంద గారు ఉన్న ఒక 5-10 నిమిషాలైనా సరే చాలా బాగా చేశారు. అలాగే ఈ సినిమా ప్రతి క్యారెక్టర్ ఆఖరి క్లైమాక్స్ ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంది. ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ చాలా గొప్పగా ఉందండి. అందరూ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది సార్. 5.5 సార్. థ్యాంక్ యూ సార్. హాయ్. మూవీ చాలా బాగా అనిపించింది అన్న. ఒక 2.5 hours హ్యాపీగా రాజ్ తరుణ్ భయ్య ఫ్యాన్గా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మూవీ. చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మూవీ. సూపర్గా ఉంది మూవీ, బాగా అనిపించింది. యా, రాజ్ తరుణ్ భయ్య వచ్చింది మూవీలోకి వచ్చింది కామెడీ టైమింగ్తో. కామెడీ టైమింగ్ అనేది రాజ్ తరుణ్ భయ్యకి ప్రతి మూవీలో ఉంటుంది. అండ్ రాజ్ తరుణ్ భయ్య ఈ మూవీలో కూడా కామెడీ టైమింగ్ ఉంది. అండ్ మంచి రోల్ అనేది ప్లే చేసిండు. అండ్ పెద్ద ఆర్టిస్టులు అనేది వర్క్ చేసిండు. రాజ్ తరుణ్తో పాటు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ మంచి వాళ్ళు యాక్ట్ చేసిండు. అండ్ సినిమా కూడా చాలా బాగా హిట్ అవుతుంది. చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి. రాజ్ తరుణ్ భయ్య మంచి హిట్ అవుతుంది. సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్ చాలా బాగా అనిపించింది అన్న. బీచ్ సాంగ్ చేసిండు మంచి. ప్రతి ఒక్క సాంగ్ మంచి. ఒక బీజిఎం అనేది చాలా బాగా ఇచ్చిండు. సినిమా కొరియోగ్రఫీ చాలా బాగా అనిపించింది. అంటే డాన్స్ అనేది పెద్ద రాజ్ తరుణ్ భయ్య ఏం చేయలేదు. సో కానీ చాలా బాగా అనిపించింది మూవీ. టూ గుడ్. సారీ, ఎలివేషన్ సార్ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఎలివేషన్ అనేది బాగా, అంటే పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా. సో హైప్ ఇచ్చిన ఎలివేషన్స్ ఉన్నాయి. చాలా హైలీ బడ్జెట్ పెట్టారు మూవీ మీద అర్థమవుతుంది. హెలికాప్టర్ షాట్ అనేది బేగంపేట ఎయిర్పోర్ట్ అనేది కనిపిస్తుంది. మంచి హైప్ ఉన్న మూవీ. చాలా బాగా రాజ్ తరుణ్ భయ్య కెరీర్లో చాలా మంచి హిట్ అవుతుంది.